మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలోనే మీ అందరికీ నా శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే పరలోకమందున్న మన ప్రభువుకి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సెప్టెంబర్ మాసం 1వ తేదీ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక సంగతి బయలుపరిచాడు. రోజు ఒక వాక్యాన్ని చదువు అని చెప్పి చదివి చిన్న పల్లవి పాడితే పాడటం, ఒక వాక్యాన్ని చదివి 2 మాటలు వివరించడానికి ప్రభు చిత్తమైతే ప్రభు సహాయం చేయనుగాక. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి నీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదుము. వాక్యాన్ని నేను వివరించాలని ఆశపడతలేదు, కానీ ఆయన అభిషేకము మనలో నిలిచి ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తున్నాడు. మీకెవరు బోధింపనక్కర్లేదు, నేనే బోధకుడును అంటున్నాడు. మనం వాక్యం చదువుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. అభిషేకించబడిన వారమని ఇక్కడ వ్రాయబడి ఉంది. 27వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఏ మనుషుడు మనల్ని అభిషేకించాల్సిన పని లేదు. నూనెలు రాసి ఇంకేదో పోసి మనుషులు అభిషేకించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అభిషేకించాడు. మనం రక్షించబడిన నాటి నుంచి నీళ్ళలోను రక్తములోను ఆయన మనల్ని అభిషేకించాడు. మనకు బాప్తిస్మం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనం అభిషేకించబడిన జనం, మనం అభిషేకించబడిన ప్రజలం. ఇంకెవరో అభిషేకం మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్పవలసి వస్తే ఎవరు మనకు బోధింపనక్కర్ల కూడా లేదు. ప్రభువే మన బోధకుడు, ఆయనే మన గురువు, ఆయనే మనకు సమస్తం. ఆయన మనకు సమస్తమైనప్పుడు ఈ పొద్దుగూకులు ఇంకా వినువారంగానే ఇంకా బోధించే వాళ్ళ దగ్గరకు బయలుదేరి పరిగెత్తాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గర మోకాళ్ళేస్తే ఆయనే మనకు సమస్తమును బోధించి మనల్ని చక్కగా నడిపించగలిగిన దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. మొట్టమొదటి తేదీ 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం మొట్టమొదటి తేదీని ప్రభు ఈ విధంగా ప్రారంభించడానికి తన పనిని ఎందుకో నూతనపరుస్తున్నాడు. ఆయన కార్యాలన్నీ నూతనపరుస్తున్నాడు. ఆయన నిత్య నూతనుడు, నిత్య యవ్వనుడు మన ప్రభు. భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యముగా నిలిచే దేవుడు. ఆయన నిత్యముగా మనల్ని కాపాడుకుంటా ఉన్న దేవుడు, నిత్యముగా మనకు తోడై ఉంటున్న దేవుడు, నిశ్చయముగా మనలో నివాసము చేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావములు నేను ఆరోపిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, స్తోత్రాలు. ఈ మొట్టమొదటి తేదీని ప్రభా 25వ సంవత్సరంలో 9వ మాసం
నీ వాక్యాన్ని చదవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశంగా స్తోత్రాలు. ఇక నా ప్రాణం ఉన్నంత వరకు నీ చిత్తమైతే ప్రతి దినం ప్రభా నా తండ్రి నీ పాదాల దగ్గర పడి ఉండడానికి మీరే సహాయము చేయమని, ఈ వాక్యాన్ని మీరు దీవించమని యేసు ప్రభు నామములో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్.